విద్యార్థులకు ఒక సూచన. కొంతమంది విద్యార్థులు టీనేజ్కి రాగానే తెలిసి తెలియనితనం వల్ల దురలవాట్ల వైపు అడుగులు వేస్తారు. దురలవాట్లు తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ దాని ఫలితాలకు మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఆ వయసులో మీ సంపాదన ఏమీ ఉండదు కనుక మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బునే ఖర్చు పెడతారు. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు ధనాన్ని ఇవ్వకపోతే వారికి తెలియకుండా వారి హ్యాండ్ బ్యాగ్ నుంచి కానీ పాకెట్ నుంచి కానీ డబ్బు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు దొంగతనం అనే దురలవాటుకు కూడా అలవాటు పడతారు. ఒకసారి ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోతే మీరు తిరిగి దాన్ని పొందలేరు. ఇంట్లో వారే మిమ్మల్ని తరచుగా అనుమానించే దుస్థితి తెచ్చుకోవద్దు. ప్రలోభాలకు లొంగకుండా మీ మనసును కంట్రోల్ చేసుకునేలా మంచి మంచి అభిరుచులను ఏర్పరచుకోండి. వాటిని చదువుతో పాటు కొనసాగిస్తూ ఉంటే ఎటువంటి చెడు వైపు మీ దృష్టి పోదు. పిల్లలు చెడు ప్రభావానికి లోనైతే సమాజపరంగా మీకే కాదు మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. మీ దురలవాట్ల వల్ల మీరు మీ ఆరోగ్యం మరియు మీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవడమే కాదు, సమాజపరంగా మీరు గౌరవాన్ని కోల్పోతారు. మీకు మీ తల్లిదండ్రులకు ఆ దుస్థితి రాకుండా ప్రవర్తించండి. బంగారు భవిష్యత్తుని నిర్మించుకోండి.